మృతదేహాలు ఎప్పుడూ కనుగొనబడని 5గురు గొప్ప పాలకులు. 1. అలెగ్జాండర్ ది గ్రేట్. అలెగ్జాండర్ 336 బీసీలో మాసిడోన్ పాలకుడు అయ్యాడు. 20 ఏళ్ల యోధుడు. త్వరగా గ్రీస్ అంతటా అధికారాన్ని ఏకీకృతం చేశాడు. చివరికి పర్షియాను జయించినది అలెగ్జాండర్. అతని పౌరులలో కొందరు అతన్ని దేవుడిగా పూజించారు. అలెగ్జాండర్ 323 బీసీలో బాబిలోన్లో మరణించాడు. 32 సంవత్సరాల వయస్సులో. కారణం ఏదో ఒక మర్మమైన అనారోగ్యం. అతని మృతదేహాన్ని తేనెతో నింపిన బంగారు శవపేటికలో ఉంచారు. శవపేటికను బంగారు పేటికలో ఉంచారు. దీనిని అలెగ్జాండ్రియాలోని ఒక విలాసవంతమైన సమాధిలో ప్రదర్శించారు. ఈ సమాధిని కాలిగులా దోచుకున్నట్లు చెబుతారు. ఏడీ 199లో అలెగ్జాండర్ సమాధిని సెప్టెమియస్ సెవరస్ మూసివేశాడు. అప్పటినుండి దాని స్థానం కోల్పోయింది. పురావస్తు శాస్త్రవేత్తలు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ అది కనుగొనబడలేదు. 2. క్లియోపాత్రా. క్లియోపాత్రా ఈజిప్ట్ యొక్క టోలెమిక్ రాజ్యానికి చివరి పాలకుడు. ఆమె నిజానికి ఈజిప్షియన్ కాదు, గ్రీకు. క్లియోపాత్రాకు జూలియస్ సీజర్తో ఒక కుమారుడు ఉన్నాడు మరియు తరువాత మార్క్ ఆంటనీతో వివాహితర సంబంధం ఏర్పరచుకున్నాడు. కాని యాక్టివియన్ 30 బీసీలో ఈజిప్టును ఆక్రమించిన తర్వాత యాంటనీ తన ప్రాణాలను తీసుకున్నాడు. క్లియోపాత్రా కూడా తన వెంటే నడిచింది. ఒక పాము ఆమెను కాటువేయడానికి అనుమతించింది. యాక్టివియన్ క్లియోపాత్రాను యాంటనీ పక్కనే ఖననం చేయమని ఆదేశించాడు. వారి సమాధిస్థలం అలెగ్జాండ్రియాలో ఎక్కడో ఉండాలి. దానిని కనుగొనడానికి అనేక పురావస్తు యాత్రలు జరిగాలి. కాని కొన్ని సంచలనాత్మక ప్రకటనలు ఉన్నప్పటికీ దాని స్థానం ఇప్పటికీ ఒక రహస్యం. 3. డ్యూడికా. ఇసేనియా రాణి. రోమన్లు బ్రిటన్ను ఆక్రమించినప్పుడు ఈ సెల్టిక్ తెగ అక్కడే నివసించింది. ఇసేనియన్ రాజు ప్రస్తాగస్ను నామమాత్రంగా బాధ్యతలు అప్పగించారు. కాని అతని మరణం తర్వాత రోమన్లు ఇసేనియా భూములను స్వాధీనం చేసుకున్నారు. వారు బుడికాను కొరడాలతో కొట్టి ఆమె కుమార్తెలను దుర్వినియోగం చేశారు. కాబట్టి ఆమె తిరుగుబాటుకు నాయకత్వం వహించి అనేక స్థానిక తెగలను సమీకరించింది. ఇసేనియా మరియు వారి మిత్రులు 2 రోమన్ స్థావరాలను నాశనం చేశారు. ఏడీ 61 ప్రాంతంలో జరిగిన యుద్ధంలో డ్యూడికా చంపబడ్డాడు. రోమన్ చరిత్రకారుడు క్యాసియస్ దియో ఒక విలాసవంతమైన ఖననం గురించి వివరించాడు. బుడికా సమాధి ఎప్పుడూ కనుగొనబడలేదు. లండన్లోని కింగ్స్ క్రాస్ స్టేషన్లోని ప్లాట్ఫామ్ 8, 9 లేదా 10 కింద ఆమె ఖననం చేయబడ్డట్లు ఒక పురాణముంది. 4. అట్టిలా. అట్టిలా ది హన్ ఒక భారీ గినిజన సామ్రాజ్యానికి నాయకుడు. అతను 5వ శతాబ్దం ఏడీలో మధ్య యూరోపియన్ తెగలను పరిపాలించాడు. అట్టిలా పశ్చిమ మరియు తూర్పు రోమన్ సామ్రాజ్యాలకు అత్యంత భయంకరమైన శత్రువులలో ఒకడు. అతను 2 సార్లు డాన్యూబేను దాటాడు. బాల్కన్లను దోచుకున్నాడు. అతను బైజాంటియం మరియు ఇటలీపై దండెత్తాడు. కాని కాన్స్టాంటినోపిల్ లేదా రోమ్ను స్వాధీనం చేసుకోలేకపోయాడు. అయినప్పటికీ అటిలా ది హన్ దాడులు రోమ్ పతనాన్ని వేగవంతం చేశాయి. 453 ఏడీలో ఒక విందు మధ్యలో అట్టిలా అకస్మాత్తుగా మరణించాడు. అతని మృతదేహాన్ని 3 గూడునించిన శవపీటికల్లో ఖననం చేశారు. అతన్ని బాతిపెట్టిన ప్రకర్లను ఖననం చేసిన ప్రదేశం బహిర్గతం చేయకుండా ఉండడానికి చంపబడ్డారు. చరిత్రకారులు అది ఆధునిక హంగేరీలో ఎక్కడో ఉన్నని నమ్ముతారు. 5. చెంగిస్ ఖాన్. చెంగిస్ ఖాన్ మంగోల్ సామ్రాజ్యానికి రూలర్. ఇది చరిత్రలో అతిపెద్ద భూసామ్రాజ్యం. అతని పాలనలో ఏకీకృతమైంది. చెంగిస్ ఖాన్ ఒక క్రూరమైన యోధుడు మరియు మోసపూరిత రాజకీయ నాయకుడు. అతను 1227 చైనాలో ఒక ప్రచారంలో ఉన్నప్పుడు మరణించాడు. ఖచ్చితమైన కారణం తెలియదు. అది వార్గాయాలు కావచ్చు లేదా గుర్రపు స్వారీ ప్రమాదం కావచ్చు. గుర్తులు లేకుండా ఖననం చేయమని చెంగిస్ ఖాన్ కోరాడు. అతని మృతదేహాన్ని మంగోలియాకు తిరిగి ఇచ్చారు. బహుశా కెంటియమాగ్లోని అతని జన్మస్థలానికి. అంత్యక్రియల ఎస్కార్టు వారి దారిలో ఎవరినైనా చంపేస్తుందని పురాణాలు. గ్రేట్ ఖాన్ చివరి విశ్రాంతి స్థలాన్ని దాచడానికి ఇది జరిగింది. మంగోలియాలో చెంగిస్ ఖాన్ సమాధిని అతని మరణం తర్వాత సంవత్సరాల తర్వాత నిర్మించారు. ఇది కేవలం ఒక స్మారక చిహ్నం. దీనిలో ఏ అవశేషాలు లేవు.